ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. లక్షలాదిగా భక్తులు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి తరలివచ్చి గిరిజన దేవతలను దర్శించుకునే ఈ మహా జాతర భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. అందులో భాగంగా మొదటి మొక్కులు గట్టమ్మ తల్లి ఎదురుపిల్ల పండుగ నిన్నటి రోజున నాయకపోడు గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. నెత్తిన 101 బోనాలతో 9 లక్ష్మీదేవర తల్లులతో తరలి వెళ్లి ఘట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్ సమీపంలో గల మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగను నాయకపోడు ఆదివాసీ గిరిజన పూజారులు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సురేందర్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా ఆదివాసీ నాయక్ కోడ్ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగ చేయడం జరిగిందని, ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న ఆదివాసీ నాయక పోడు గట్టమ్మ పూజారుల తాతల తరం నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క గట్టమ్మ ఎదురుపిల్ల ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తూ ఈ రోజు ఎదురుపిల్ల పండుగ నిర్వహిస్తున్నామని, ఉదయం నుంచి ఉపవాసంతో 101 బోనాలతో లక్ష్మీదేవలతో పంచ పాండవులతో ఎర్రగుండ రాక్షసి, నల్లగుండ రాక్షసి, కృష్ణస్వామి, లక్ష్మీదేవర అందరూ కలిసి ఆదివాసీ నాయకుడు సాంప్రదాయాలతో ఎదురుపిల్ల పండుగ నిర్వహించడం జరిగిందని సురేందర్ అన్నారు. అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఈ రోజు గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగ చేయడం జరిగింది. మరి ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల తాతల తరం నాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క గట్టమ్మ ఎదురుపిల్ల ఆచార సంప్రదాయాలు కూడా కొనసాగిస్తూ ఈ రోజు మరి ఎదురుపిల్ల పండుగ నిర్వహిస్తున్నాము. మరి మేము కూడా పూజారులు అందరము కూడా పొద్దున్న ఉదయాన్నే మరి స్థలంతో ఆచరణ చేసిన అనంతరము 101 బోనాలతో అంగరంగ వైభవంగా లక్ష్మీదేవర్లతో, అదే విధంగా పంచ పాండవులతో, అదే విధంగా ఎర్రగొండ రాక్షసి, తెల్లగొండ రాక్షసి, అదే విధంగా కృష్ణస్వామి, లక్ష్మీదేవర్లు అందరూ కలిసి మా యొక్క నాయకపోడు ఆదివాసీ నాయకపోడు యొక్క మాస్కులతో ఇక్కడ శివసత్తులతో ఇక్కడ అమ్మవారికి గట్టమ్మ తల్లికి మరి ఎదురు రావడం జరిగింది. మరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అంటే మేడ రాజ్యానికి సంబంధించిన మేడ రాజ్యానికి అంగరక్షకురాలుగా మేడ రాజ్యానికి గట్టమ్మ తల్లులు ఏడుగురు ఉన్నారు. మరి ఈ మేడ రాజ్యానికి సంబంధించిన 7 అక్కజెల్లెలు మేడ రాజ్యానికి మొత్తం కూడా ఏ నరదృష్టి కూడా ఏ మంచి చెడు రాకుండా కూడా ఈ మేడ రాజ్యాన్ని కాపాడుకోవడం జరిగింది. ఆ విధంగా మేము కూడా ఈ యొక్క గట్టమ్మ తల్లికి కూడా ఈ రోజు పూజలు నిర్వహించుకుంటూ పూజారులుగా ఉంచుకుంటూ మరి యొక్క ఎదురుపిల్ల పండుగను అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి పొద్దున్నే అదే విధంగా ఉదయాన్నే మన బ్రహ్మముహూర్తంలోనే ఉదయం 3:30 మరి లేచి మాఘశుద్ధం ఈ రోజులు మాకు ఆదివాసులకు అంటేనే మాఘశుద్ధం ఈ రోజులు మంచి రోజులు. ఈ మంచి రోజులలో మాఘశుద్ధం ఈ రోజులలో దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఆదివాసులు ఈ యొక్క మంచి రోజులలో మాత్రమే పండుగలు నిర్వహించుకుంటాము. మరి ఈ రోజులలో మరి ఉదయాన్నే లేచి ఈ యొక్క ఆలయ శుభ్రతలు చేయడం కానీ, అదేవిధంగా గట్టమ్మ తల్లి తిరిగిన ఆనవాళ్ళు ఒక 3 కిలోమీటర్లు చూసుకుంటే గట్టమ్మకు ఒక 3 కిలోమీటర్లు ఫారెస్ట్ అడవి ఉన్నది. ఆ అడవిలో గృహాలు ఉన్నాయి. ఆ యొక్క తల్లి యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ మాకు కూడా అక్కడ లభించిన ఆనవాళ్ళు కూడా లభించడం జరిగింది. ఈ రోజు మేము పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళినాము. అక్కడ పసుపు కుంకుమ భండారి అక్కడ సమర్పించడము, అక్కడ సమర్పించిన అనంతరము 5 కుండలతో సమర్పించిన అనంతరము మళ్ళీ పాత గట్టమ్మ దగ్గరికి రావడం జరిగింది. అక్కడి నుండి వచ్చి మళ్ళా అక్కడ భండారి తీసుకొని వచ్చి ఈ గట్టమ్మ దగ్గర సమర్పించిన అనంతరము మరి ఇంటికి వెళ్ళి అక్కడ బోనము వండిన తర్వాత ప్రధాన పూజారులు అందరూ కూడా బోనం వండి ఆ బోనాన్ని మరి ఎదురుపిల్ల పండుగ గట్టమ్మ తల్లికి మరి ములుగు నుండి ఇక్కడ గట్టమ్మ తల్లికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మాకు కూడా ఈ గట్టమ్మ తల్లికి కూడా పూజారుగా ఉండడం అనేది మా యొక్క ఆదివాసీ నాయకపోడు యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తూ జై గట్టమ్మ తల్లి.